ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం పూణే వేదికగా జరిగిన 4వ టీ20లో 15 రన్స్ తేడాతో టీమిండియా అయితే విజయం సాధించింది. దీంతో సిరీస్‌లోని 3-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులైతే చేయగలిగింది. అనంతరం ఇంగ్లాండ్ 166 రన్స్‌కైతే ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు తీసుకున్న నిర్ణయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చాలా వరకు అసంతృప్తి అయితే వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ చేస్తుండగా భారత బ్యాటర్ శివం దుబే తలకు బలమైన గాయం కావడంతో కంకషన్ కు గురి కాగా అతడి ప్లేస్ లో హర్షిత్ రాణా తుది జట్టులోకి అయితే వచ్చాడు. 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అసంతృప్తి అయితే వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన శివం దుబే స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాని ఎలా ఆడిస్తారని వ్యాఖ్యానించాడు. నిజానికి మేము ఈ మ్యాచ్లో గెలవాల్సింది కానీ ఈ కంకషన్ నిర్ణయం అనేది మా ఓటమి కారణంగా మారింది. ఈ సబ్స్టిట్యూట్ ని మేము అసలు అంగీకరించాం అని జోస్ బట్లర్ అయితే పేర్కొన్నాడు. ఇది ఏమాత్రం సరైన రీప్లేస్మెంట్ అయితే కాదు. శివన్ దుబేకి హర్షిత్ రాణాకి అసలు పోలికలే లేవు ఆటలో. ఈ కంకషన్ సబ్స్టిట్యూషన్ మేము అంగీకరించాం. ఒకవేళ మేము దీన్ని అంగీకరించాలంటే శివన్ దుబే గంటకు 25 మైల్స్ వేగంతో బౌలింగ్ చేయాలి. అదే సమయంలో హర్షిత్ రాణా తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకోవాలి అని జోస్ బట్లర్ అయితే చెప్పుకొచ్చాడు. అయితే తమను సంప్రదించకుండానే భారత్ జట్టు హర్షిత్ రాణాని కంకషన్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దించిందని జోస్ బట్లర్ అయితే పేర్కొన్నాడు. తాను అవుట్ అయ్యాకే హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూషన్ గా వచ్చాడనే విషయం తెలిసిందని పేర్కొన్నాడు. దీనిపై అంపైర్లను ప్రశ్నించగా కంకషన్ రీప్లేస్మెంట్ అని బదిలిచ్చారని బట్లర్ అయితే వివరించాడు. మ్యాచ్ రిఫరీ జవగల శ్రీనాథ్తో ఈ విషయంపై మాట్లాడతామని, మాకు ఉన్న కొన్ని సందేహాలపై స్పష్టత ఇవ్వాలని అడుగుతామని జోస్ బట్లర్ అయితే చెప్పుకొచ్చాడు. ఇదైతే కంకషన్ సబ్స్టిట్యూట్ గురించి జరుగుతున్న వివాదం. ఇప్పటి వరకు అసలు ఏమేం కంకషన్ అయితే ఇంతవరకు కంకషన్ సబ్స్టిట్యూట్ కింద ఎవరెవరు ఆడారు, ఎవరి రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం. కంకషన్ సబ్స్టిట్యూట్ ఈ పదం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ స్థానంలో వచ్చిన ప్లేయర్ పెద్దగా ప్రభావం చూపించకపోతే అసలు చర్చ ఉండేది కాదు. కానీ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన పోరులో యువ పేసర్ హర్షిత్ రాణా అదరగొట్టేయడం, టీమిండియా గెలుపులో కీ రోల్ అతను ప్లే చేయడం ప్రత్యర్థి జట్టు మాజీలకైతే అంత కష్టంగా మారిపోయింది. సరైన విధానం పాటించలేదని ఆక్షేపించడం మొదలుపెట్టారు. అసలు ఎందుకు ఇలా అయ్యింది? ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి? గతంలో ఇలా కంకషన్ గా వచ్చిన ప్లేయర్లు అద్భుతాలు సృష్టించిన సందర్భాలు ఏమైనా అసలు ఉన్నాయా? వాటిపైనైతే పైపైన ఒక లుక్ అయితే వేసేద్దాం. ఇంగ్లాండ్తో 4వ టీ20 మ్యాచ్లో భారత విజయం కోసం పోరాడింది. ఓ దశలో ఓటమి తప్పిందేమోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అప్పుడు బంతిని అందుకున్న యువ పేసర్ హర్షిత్ రాణా తన తొలి ఓవర్లోనే డేంజరస్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టోన్ అయితే అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ గెలుపు సంబరాలు చేసుకుంది. అంతకు ముందే ఇంగ్లీష్ జట్టు సారథి జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ ని స్లిప్ లో హర్షిత్ రాణా అద్భుతంగా పట్టుకున్నాడు. అప్పుడే బట్లర్ కు డౌట్ వచ్చి హర్షిత్ ఎందుకు వచ్చాడు అని తమ కోచ్ని అడిగాడు. అతడు శివన్ దుబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చాడని సమాధానం అయితే వచ్చింది. అతడు బౌలింగ్ లోను సత్తా చాటడంతో ఒక్కసారిగా హర్షిత్ కంకషన్ రీప్లేస్మెంట్ తీవ్ర చర్చకు అయితే దారితీసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం కంకషన్ సబ్స్టిట్యూట్ గా తీసుకునేందుకు ప్రతి జట్టుకు అవకాశం అయితే ఉంటుంది. దానిని టీమిండియా యూటిలైజ్ చేసుకుంది. గతంలోనూ ఇప్పుడు క్రికెట్ లో సబ్స్టిట్యూట్ విధానం ఉంది. ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి ప్లేస్ లో ఫీల్డింగ్ చేసేందుకు మాత్రమే ఛాన్స్ అయితే ఉండేది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం లాంటి ఉదంతాలు పునరావృతం కావద్దనే ఉద్దేశంతో ఐసీసీ కంకషన్ రూల్ ని తీసుకొచ్చింది. బ్యాటర్ హెల్మెట్, తల, మెడ భాగంలో బంతి తాకినప్పుడు తప్పనిసరిగా ఫిజియోలు వచ్చి చెక్ చేసి వెళ్తారు. కంకషన్ గాయానికి గురైన ప్లేయర్ ఆడలేని పరిస్థితి ఉంటే సబ్స్టిట్యూట్ గా మరొకరిని టూ జట్లోకి తీసుకునే వెసులుబాటు అయితే కల్పించింది. అప్పటికే సదరు కంకషన్ కు గురైన ప్లేయర్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసి ఉన్నా సరే కొత్తగా వచ్చే ఆటగాడు మాత్రం మొదటి నుంచి మొదలుపెట్టే ఛాన్సెస్ కూడా కల్పించింది. కానీ కంకషన్ కు గురైన సమయంలో సదరు బౌలర్ పై నిషేధం ఉంటే మాత్రం కొత్తగా వచ్చేవారు బౌలింగ్ చేయడానికి అనర్హులు. ఈ రూల్ ను పలు జట్లు ఇప్పటికే వినియోగించుకున్న దాఖలాలు మనం చూసాం. అయితే ముందుగా భారత్ కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ ని వాడుకోవడం ఇదేమీ కొత్త కాదు. కానీ హర్షిత్ మాత్రం ఇలా అరంగేట్రం చేయడం విశేషం చెప్పవచ్చు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో రవీంద్ర జడేజా స్థానంలో చహల్కు కంకషన్ సబ్స్టిట్యూట్ గా భారత్ బరిలో దించింది. అయితే ఈ మ్యాచ్లో చహల్ 3 వికెట్లు తీసి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అప్పుడు కూడా జడేజా స్పిన్ ఆల్రౌండర్ కాగా చహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా బరిలో దిగాడు. జడేజాకు బదులుగా యుజ్వేంద్ర చహల్ వచ్చి మ్యాచ్ అయితే గెలిపించాడు. ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషియన్ మాత్రం ఇలా కంకషన్ సబ్ గా వచ్చి జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. 2019 యాషెస్ సిరీస్ లో 2వ టెస్ట్ లో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో బంతి అయితే బాగా తగిలింది. బ్యాటింగ్ అసలే చేయలేకపోయాడు. ఆ పరిస్థితిలో వచ్చిన లబుషియన్ 59 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి అయితే తప్పించాడు.
అప్పటికే లబ్షేన్ పూర్తి స్థాయి బ్యాటర్ కాకపోవడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో అత్యంత కీలకమైన ఆటగాడిగా లబ్షేన్ అయితే ఆస్ట్రేలియాకి మారిపోయాడు. ఇక ఐసీసీ వన్‌డే వరల్డ్ కప్‌లో తొలిసారి పాకిస్తాన్ ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ అయితే రూల్‌ని వినియోగించుకుంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్‌డే ప్రపంచ కప్‌లో పాక్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్‌కి రనౌట్ చేసే క్రమంలో తలకు గాయమైంది. అతనికి బదులు ఉసామా మీర్‌ను కంకషన్‌గా తీసుకుంది. తన తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా బ్యాటర్ వాండర్సన్‌ని ఎల్బీడబ్ల్యూ చేశాడు. షాదాబ్, మీర్ ఇద్దరు కూడా లెగ్ బ్రేక్ స్పిన్నర్లు కావడం ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు. ఇక తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి 7 ఆటగాళ్లు కంకషన్ సబ్స్టిట్యూట్‌తో రూల్‌తో అరంగేట్రం అయితే చేశారు. వీరిలో హర్షిత్ రాణా తొలి ప్లేయర్‌గా అయితే నిలిచాడు. ఇంగ్లాండ్‌తో 4వ టీ20లో భారత్ తొలుత బ్యాటింగ్ అయితే చేసింది. శివన్ దుబే హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ ఇన్నింగ్స్ 20th ఓవర్లో ఓవర్టర్న్ వేసిన బంతి దుబే హెల్మెట్ని తాకింది. దీంతో అతడి స్థానంలో రానాకు కంకషన్ సబ్స్టిట్యూట్‌గా అవకాశం దక్కింది. ఐసీసీ రూల్ ప్రకారం కంకషన్ సబ్స్టిట్యూషన్‌పై మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయం అని చెప్పుకున్నారు. ఈ నిర్ణయంపై అప్పీల్ చేసే హక్కు అయితే ప్రత్యర్థి జట్టుకు ఉండదు. అయితే ఓవరాల్‌గా కంకషన్ సబ్స్టిట్యూషన్ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. కంకషన్ సబ్స్టిట్యూషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.